జేటీవీ న్యూస్ స్వాగతం. కోర్కెలతో ఖరీదైన కానుకలు కొనిచ్చిన కరుణించని ఆ శ్రీనివాసుడు ప్రేమతో నిండిన మనసుతో పట్టెడు పూలెట్టి పూజిస్తే పరుగెత్తుకొస్తాడు. బ్రహ్మదేవుని సంకల్పంతో ప్రతి ఏటా కలియుగ వైకుంఠం తిరుమలలో జరుగు ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలకు స్వాగతం. 5వ రోజు మలయప్ప స్వామి మోహిని అవతారాల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మాయా జగత్తు నుంచి భక్తుల్ని బయటపడేయటమే మోహిని రూపం పరమార్థం. స్వామివారి వాహన సేవకు ముందు భక్తుల కోలాటాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాహన సేవని తిలకించేందుకు విచ్చేసిన భక్తులతో తిరువీధులు కిటకిటలాడాయి. ముద్దులు మోమున ముంచగను, ముద్దులు మోమున ముంచగను, నిద్దపు కోరిని నించి ముద్దులు మోమున ముంచగను, నిద్దపు కోరిని నించి ముద్దులు మోమున ముంచగను, ముద్దులు మోమున ముంచగను. చిరు గంటలు మూవలు గజ్జలు గలగలమనగా కదలగను, మొల చిరు గంటలు మూవలు గజ్జలు గలగలమనగా కదలగను, జలనూలతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచిని, జలనూలతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచిని, ముద్దులు మోమున ముంచగను, నిద్దపు కోరిని నించిని, ముద్దులు మోమున ముంచగను, ముద్దులు మోమున ముంచగను. కోర్కెలతో ఖరీదైన కానుకలు కొనిచ్చిన కరుణించని ఆ శ్రీనివాసుడు ప్రేమతో నిండిన మనసుతో పట్టెడు పూలెట్టి పూజిస్తే పరుగెత్తుకొస్తాడు. బ్రహ్మదేవుని సంకల్పంతో ప్రతి ఏటా కలియుగ వైకుంఠం తిరుమలలో జరుగు ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఉత్సవాల వేల్పుల్లో శ్రీవారు పూటకో వాహనంపై ఊరేగింపుగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. జగత్ కళ్యాణం కోసం వెంకటాచల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసునికి బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. బ్రహ్మ నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలైనాయి. దసరా నవరాత్రులు, కన్యామాసంలో వెంకటేశ్వరుడు అచ్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రానికి ముగిసేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ ఉత్సవాలు అంకురార్పణతో ఆరంభమై గజావరోహణంతో అయిపోతాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన వాహనం గరుడ వాహనం. 5వ రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతున్న శ్రీనివాసుడు స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడ వాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది.
గరుత్మంతుని వీపుపై సుఖాసీనుడై ఉన్న శ్రీనివాసుని అరుణారుణ పాదాలను సుకుమారమైన తన అరచేతులు చాచి గరుత్మంతుడు మోస్తూ ఉన్నాడు. ఎర్ర తామరలను కలిగిన పొట్లాల్లా గరుత్మంతుని చేతులు ఉదరాంగాలను భాసిస్తున్నాయి. బంగారు రంగుతో ప్రకాశించే గరుత్మంతుని శరీర కాంతులు నీలిమేఘ శరీరుడైన శ్రీనివాసుని శరీర కాంతితో ప్రతిబింబిస్తుండగా శ్రీవారు ధరించిన బంగారు జలతారాంచుల పట్టు పీతాంబరాలు శోభిస్తున్నాయి. శ్రీవారి దివ్యమంగళమూర్తిలో లీనమైపోయిన అసంఖ్యాక యోగుల ఆత్మల్లాగా ఆ స్వామి అపాదమస్తకం అలంకరించుకున్న బంగారు హారాలు ఆభరణాలు శోభిస్తున్నాయి. సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి తాము కూడా అక్కడే పుట్టడం వల్ల మొసళ్ళు తోబుట్టువులుగా విన్నపం చేస్తున్నాయా అన్నట్లు శ్రీవారి చెవులకు అలంకరించిన మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి. శ్రీవారు ధరించిన శంకు చక్రాలు 4 భుజాలు కల్పవృక్షపు కొమ్మల్లా ఉన్నాయి. దీన్ని పరిశీలిస్తే గరుడారూఢుడై శ్రీనివాసుడు వేంచేస్తున్న అంతరిక్షపు వినువీధులే తిరుమల తిరువీధులుగా ప్రతిబింబిస్తున్నాయి. అమ్మవారి యొక్క అనేకములైనటువంటి అవతార విశేషాలలో మరి లక్ష్మీదేవి సంపత్తి అధిష్టాతృదేవి. అందుకొరకు జయా వినా జగత్సర్వం భస్మీభూతం అసారకం అంటారు వేదవ్యాస మహర్షుల వారు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో అంతా శూన్యమైనట్టుగా ఉంటుంది. కాబట్టి అమ్మవారిని తప్పకుండా ఈ దసరా మహోత్సవాలలో సేవించటం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అమ్మవారు శోభారూపంతో మరి సర్వత్ర మణులయందు పుష్పములయందు సౌభాగ్య ద్రవ్యములయందు మరి ఆమె సర్వవ్యాపకమై కాంతి స్వరూపంతో తేజస్వరూపంతో ప్రవేశించి మరి సర్వ వస్తువులను కూడా ప్రకాశవంతంగా చేస్తున్నది లక్ష్మీదేవి. కాబట్టి ఆ అమ్మవారు దేవతానుగ్రహం కోసమై దేవతా ప్రార్థన చేత మరి పాల సముద్రం నుండి తామర పూల మాలను చేత్తో ధరించి ఆవిర్భవించి మరి లక్ష్మీదేవి దేవతలందరికీ కూడా చాలా విశేషమైనటువంటి సంపదను ప్రసాదించి లోకాన్ని అనుగ్రహించినటువంటి స్వరూపం లక్ష్మీదేవి. यह बैठक इसलिए बुलाई गई थी कि होम मिनिस्ट्री ने एक टारगेट तय किया है कि इंडो पाक सीमा को दिसंबर 2018 तक पूरी तरह से सील कर दिया जाए और 2018 तक दिसंबर 2018 तक भारत पाक सीमा को पूरी तरह से सील करने का जो फैसला हम लोगों ने किया है, इस लक्ष्य को हासिल करने के लिए जो भी एक्शन प्लान तैयार किया है वह एक्शन प्लान पूरी तरह से टाइम बाउंड है और जो भी इस एक्शन प्लान को हम इंप्लीमेंट करेंगे तो इसकी प्रॉपर मॉनिटरिंग होगी, पीरियोडिकल भी होगी, मंथली भी होगी, क्वार्टरली भी होगी, ताकि हम इस लक्ष्य को निर्धारित समय के भीतर ही हम पूरा कर सकें। मॉनिटरिंग फ्रेमवर्क जो हम लोगों ने तैयार किया है उसमें MHA लेवल पर भी इसकी मॉनिटरिंग होगी, BSF लेवल पर भी होगी, चीफ सेक्रेटरी लेवल पर भी होगी स्टेट्स में। और एक नया कंसेप्ट आया है बॉर्डर सिक्योरिटी को ध्यान में रखते हुए बॉर्डर सिक्योरिटी ग्रिड का। బస్టాండ్ వద్ద సిపిఐ శ్రేణులు ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన వైఎస్ జగన్ నేరుగా ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న వారి దగ్గరకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్లోని ప్రత్యేక హోదా, కడపలో హుక్కు కర్మాగారం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి ఫ్రీ జోన్ వంటి డిమాండ్లకు టిక్ చేసి ఆ పేపర్ను బ్యాలెట్ బాక్స్ లో వేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఆందోళనలు చేసినా తన మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.